చెప్పు కరెక్ట్గా ఉంది. పక్కెళ్ళ రూల్స్ నేను చెప్పుకుంటా. సో ఇప్పుడు 6 ఉన్నాం. ఫస్ట్ మెచ్యూర్డ్గా ఆలోచించి చీటీలు వేసి 3 టీంలు స్ప్లిట్ వేస్తాయి. దానిలో 2 టీంలు గేమ్ ఆడతాయి. అంటే ట్రెజర్ ఎక్కడ ఉందో కనిపెడతాయి. ఈ ఒక్క టీము ఆ ట్రెజర్ని దాచిపెడతాయి. ఇక్కడ ట్రెజర్ అంటే కోర్స్ 80 రూపాయల హాట్ టెన్నిస్ బాల్. సో దాన్ని పార్క్ మొత్తంలో ఈ టీం ఒక చోట చూస్ చేసి దాచిపెడతాయి. దాచిపెట్టాక కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి ఆ బాల్ ఎక్కడ దాచిపెట్టాం దానికి 3-4 క్లూలు క్రియేట్ చేయాలి. ఈ క్లూలు క్రియేట్ చేశాక ఆ టీం దగ్గరికి మళ్ళీ వెళ్ళి గేమ్ స్టార్ట్ చేయాలి. గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక క్లూ ఇస్తాం. ఆ క్లూతో 2 టీంలు స్టార్ట్ అవుతాయి. పార్క్ మొత్తం ఎతకడం. ఒకవేళ ఎతకలేకపోతే 2 టీంలు ఒప్పుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి మాకు చేత కావట్లేదు అని చెప్తే 2వ క్లూ ఇస్తాం. క్లూ ఇచ్చే కొద్దీ 2 టీంలకు ఈజీ అయింది బాల్ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి. సో ఫస్ట్ ఎవరు కనిపెడతారో వాళ్ళు విన్నర్. కోర్స్ విన్నర్కి ఏమి ఉండదు. ఓడిపోయిన వాళ్ళు ఏదో టాస్ చేపిస్తాం. ఒకవేళ పార్క్ మూసేస్తే ఆ టైం లోపల 2 టీంలు ఓడిపోయినట్టు ఇద్దరికి టాస్క్లు ఇప్పిస్తాం. ఒకవేళ క్రియేట్ చేసిన క్లూలు చెత్తగా ఉంటే ఆ క్లూలు క్రియేట్ చేసిన వాళ్ళకి టాస్క్లు ఇప్పిస్తాం. రెడీ బాబు, యాక్షన్. ఇప్పుడు బాల్ మనం ఈ బొక్కలో దాచిపెట్టబోతున్నాం అనమాట. సో దానికి తగ్గట్టు క్లూస్ ఆలోచించి వాళ్ళకి ఇచ్చేద్దాం. పదమా క్లూస్ ఇద్దాం. ఓకే, స్టార్ట్. టింగ్ టింగ్ టింగ్. దయచేసి వినండి. ఫస్ట్ క్లూ, మా బాల్ అష్టదిగ్బంధనంలో ఉంది. అష్టదిగ్బంధనం ఉందా? మా స్ట్రాటజీ ఏంటంటే మీరు ఇలా స్టార్ట్ అయ్యారు, ఎండ్ అయ్యారు ఏరియాలో ఉంది మా పార్క్ మొత్తం వెనకాల పార్క్ లేదు మా. ఆలోచించండి, అష్టదిగ్బంధనం అంటే ఏంటి? స్ట్రాటజీ చెప్పారా? అక్షయ్ ఏదో కనిపెట్టాడు రా లైట్గా. శివ అన్న అందరు కలిసారు. అక్షయ్ గారు ఏంటంటే ఆలోచిస్తాడు అక్కడికి వెళ్ళాలి, వాడు వెళ్ళే లోపల వెళ్ళిపోదాం. అంటే 8 మా అష్టదిగ్బంధనం అంటే మా 8 సీట్స్ ఒక దగ్గర ఉంటాయి మా. అది అష్ట అంటే 8 మా 8 7 ఉన్నాయి. 8 ఉన్నాయిరా. మా ఇది రాసి పెట్టరు మాకు కనిపిస్తాను. ఓవర్ థింక్ చేసి 8 ఉన్నాయి ఇక్కడ. మా 2వ ఇంటి కావాలా? ఆకాశం ఇదేం 2వ క్లూ చెప్పలేదు. అప్పుడే అంటారా సెకండ్ ఇప్పుడే కదా వచ్చింది. సెకండ్ సెకండ్ థర్డ్ కూడా అడుగుతాం బ్రో. నా జాంకాయలు ఉన్నాయి చూడ, నా జాన్ చెప్తే కొంచెం ముందు వాళ్ళకంటే ముందు కనిపెట్టాలి. వాళ్ళ తర్వాత కదా కనిపెట్టాల్సిందే. వాళ్ళు కనిపెడతారు వాళ్ళ ప్రశాంతం తిరుగుదాం. అష్టదిగ్బంధనం అంతే, దానిలో తర్వాత ఆలోచిద్దాం. ఫాలో గట్టి మాట్లాడా అంటే అదే గట్టిగా మాట్లాడమన్నాడంటే అక్కడ ఏదో ఉంది 4 చైర్స్ ఉన్నాయి మా. ఒక్కొక్క చైర్లో 2 కూర్చోవచ్చు కాబట్టి అది కాదైతే కెమెరామ్యాన్ వల్ల సగం తెలిసిపోతుంది. హరింగారు ఎక్కడుంది అనుకుంటున్నారు? నేను అడగాలన్నది టాయిలెట్లో పెట్టుంటారా అష్ట టాయిలెట్? అదే ఏం అష్టదిగ్బంధనం మా? దిగ్బంధనం ఎక్కడుంది అన్న? అష్టదిగ్బంధనంలో ఉందంటే దాని గురించి ఆలోచించండి అన్న. అష్టదిగ్బంధనం అంటే ఒక క్లోజ్డ్ ప్లేస్ లో ఉందని. ఒక క్లోజ్డ్ స్పేస్ అంట, ఓపెన్ స్పేస్ పార్క్ లో పెడితే దాని చుట్టూ ఏదో ఉంది. బుర్ర పెట్టండి. వాళ్ళు ఆల్రెడీ కనిపెట్టేస్తున్నారు ఆడ. వాకింగ్ చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నా. మా ఏమో 2వ క్లూ అడుగు. మా 2వ క్లూ ఏందా? 2 టీంలు ఓకేనా? మాకు ఎప్పుడు ఓకే బ్రో. ఫస్ట్ అక్కడే ఓకే మాకు.
వాళ్ళు బుర్ర కూడా పెట్టలా. మంచి క్లూ అన్నది. నువ్వులే కదా క్లూ వాడికి అది ఇచ్చింది. నాదే ఆ క్లూ. వాడిది అంటే ఖచ్చితంగా ఏదో బాగుంది. టింగ్ 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 సరిగ్గినండి. మా 5 గ్రహాలున్న సౌర కుటుంబంలో ఉంది మా బాల. 5 మా 5 గ్రహాలున్న సౌర కుటుంబంలో ఉంది మా బాల. ఓకే ప్లానెట్. శ్రీమాన్ అన్న ఫోన్ తీసుకో. శ్రీమణ దాంట్లో 2, 4 ఉందంట. సరే క్లూ చెప్పగానే పరిగెత్తారు కదా ఎందుకు? వాళ్ళు ఏంట్రా నేను విషయాన్ని మిస్లీడ్ చేద్దాం అంటే మానకాలు వస్తున్నారు. దీంట్లో మైండ్ పెట్టదు. మా ప్లాన్ ఎలిమినేట్ చేద్దాం. మా ఆ ఏరియాలో ఉండదు మా వాళ్ళు రాలా మనకు తెలుసు. 5 గ్రహాలు ఏమో బ్రో 5 గ్రహాలు అంటాడు, అష్టదిగ్బంధనం అంటాడు. ఆలోచించండి మా, ఇప్పుడు 2 క్లూలు ఉన్నాయి దాని. ఇప్పుడు మీ టీంలో మీరిద్దరు కలిసే క్లూ ఇవ్వాలి మా అంటే కెమెరామెన్ క్లూ ఇవ్వడానికి లేదు. మోసం. మీ టీం నేను ఇవ్వను, వాడిస్తే వాడు ఇస్తున్నాడు. వాడు ఇవ్వడు. ఈ మ్యాప్ లో 8 ఎక్కడ ఉందో చూడండి అన్న. సరే ఈ పార్క్ లో ఓ అట్టాడిగా గ్రహాలు ఉంటాయి మా పార్కులో. ఎక్కడ ఆ స్కేటింగ్ దగ్గర ఉంటుందా గ్రహాలు? ఏదో చూసాం మా పార్కులో. నాకు తెలుసు మామ, అక్కడ ఏదో ఉంటుంది మామ మ్యూజియంలో. అంటే 5ని 8ని మ్యాచ్ చేయాలి మా కంపెనీస్ 8లో 5 ఉన్నాయా? మా వాళ్ళంటే బుర్ర పెట్టి ఆలోచిస్తున్నారన్న. రాకేష్ అన్న, నితిన్ ఇక్కడ నేనే క్లూ ఇవ్వాల్సి వస్తుంది మీకు. సౌర కుటుంబం. సౌర కుటుంబం నీకు తెలుసా? సౌర కుటుంబం అంటే మా సౌర అంటే రాజులు మా అదే అందుకే నాకు తెలియక గమ్ముకుండా. సౌర్యంగా సౌర కుటుంబం అంటే సోలార్ సిస్టమ్ రా. సోలార్ సిస్టమ్ 9 కదా. ఎన్నో కండి మా మనకి 5 కావాలి ఇప్పుడు. అదే అన్న 8 రౌండా ఫుట్పాత్ 8 అది. మా వాళ్ళు క్లూ కనిపెట్టేసినట్టు అన్నారు. ఏందా వాళ్ళు తెలియని వాళ్ళు పోతున్నారు. వాళ్ళు తెలియని వాళ్ళు చెప్తున్నావా? వాళ్ళు కాదు వీళ్ళే. మా ఇప్పుడు అక్షయ్ గడు కదలడు, వాడే అంత స్పీడ్లో వెళ్తున్నాడంటే కనిపెట్టేసాడు. ఇక్కడ ఎత్తుకున్న సౌర కుటుంబం. సౌర కుటుంబం ఇప్పుడు జలక్కిస్తాడు. మా నువ్వు ఆశ్చర్యపో, జలక్కిస్తా రాకేష్. వాడు చూడు బాల్ దొరికేసిందంట. దొరికింది అని గట్టిగా దొరికింది. క్యాచేరా బాల్ అయితే. ఇప్పుడు వీళ్ళ ప్లేస్లో ఉండాలి. నాకు తెలుసు అన్న ఒక స్పాట్ చెప్పుంటాడు, ఆడు చిల్లరాని ఉంటాడు. వాడు ఒక స్పాట్ చెప్పుంటాడు, అన్న చిల్లరాని ఉంటాడు. అట్లా జరిగి ఏడో చోట ఆపాడు. హరిన్ మాస్ అని ఉంటాడు, ఆడు పెట్టేసి వచ్చేసిండు. దానివల్ల ఏమన్నా ఉపయోగం? ఉంది. సూర్యుడు అంటే నాకు దొరికేసింది. 5 లైట్లు అయ్యే కదా అన్న. 5 లైట్లు ఓకే. 5 గ్రహాలు 6 ఉంటాయి. ఒకటి గరిపిల్ల. వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చారు కానీ పసిగట్టలేకపోతున్నారు. చిల్లర 8 యాడ్ కనిపిస్తే దాని మధ్యలో ఉంటుంది మా అది. మా అష్టదిగ్బంధనం హరిని ఇచ్చాడు మామ. అందుకంటే అంటే అది అంత డీప్ కాదు, ర్యాండమ్ అంతే. ఆ డైలాగ్ చెప్పడం కోసమే అష్టదిగ్బంధనం అన్నాడు. ఏమో నిన్న ధ్రువ సినిమా చూసి వచ్చాడేమో. స్టార్ కాదు 8. ఓ కాస్త ఆలోచించే ఆయన పాపం ఎతుకుతుంటే. నేను ఎటు సైడ్ చూస్తున్నాను. రాకేష్ వాకింగ్ 8 ఏదరా అది? ఇంతకుముందు అనేది నేను నడిచేది ఇట్టు ఉంటుంది మా. ఇది 8 కదా. మా ఇటు తిరగండి ఫస్ట్ క్లూ కనిపెట్టినందుకు. కరెక్ట్ అదే. అభినందనలు. మరిచి పెట్టుకున్నా. మా ఇప్పుడు సెకండ్ క్లూ ఆలోచించండి. వాటర్ పైప్స్ మమ్మల్ని ఫాలో అవుతున్నారు ఏందయ్యా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? రీజన్ చెప్తారా? మేము దానికి వచ్చామయ్యా. పంచ్ అనుకుని 5 ఉన్నాయి అనుకున్నాం, 6 ఉన్నాయి కదా. సరే అటా తిరిగి ఇటు ఎందుకు వచ్చారు? సరదా మా 3 క్లూ అంటే హరి నన్ను లీక్ చేశాడా? లేదు.
ఈడెందుకు వచ్చారు మళ్ళీ? మా ఇక్కడ ఇక్కడ 5 ఉన్నాయి. వాళ్ళు కొంచెం కాంటాక్ట్ కెమెరామ్యాన్ ఇక్కడికి ఎందుకు వచ్చారు మళ్ళీ? మళ్ళీ అంటే ఇటు నుంచే కదా వెళ్ళాము, అందుకు మళ్ళీ అన్నాను. 5 గ్రహాలు అంటారు. నా దగ్గర వదిలేదు. ఫస్ట్ 5 గ్రహాలా, లాస్ట్ 5 గ్రహాలా? ఈ గ్రహాలు అంటే గ్రహాలు కాదు లేవు, 5 ఏదో నెంబర్లో ఇది చూడాలి. మీ ఆలోచనలు పెంచండి. ఫస్ట్ క్లూ ఏంది మా? ఫస్ట్ దిగ్బంధనం ఈ 8లోనే ఉంది. నెక్స్ట్ క్లూ ఏంది? సెకండ్ క్లూ పంచ ఏంద్రదా అంటే లోపల ఉందని చెప్పలేదు కదా. దిగ్బంధనం. సరే డీల్ కుదిరి వచ్చాడు ఆపోజిట్ టీం, ఏం చెప్తారా? అప్పుడే కుదిరించుకున్నాం. మా సెకండ్ ఇచ్చుకుంటే నేను క్లూ చెప్తా. సరే ఒప్పించండి ఆ క్లూ, థర్డ్ క్లూ కోసం. అయ్యా తడికి. ఆ పక్క టీం వాళ్ళు అడుకోండి. సరే తీసుకున్నాము. టింగ్ టింగ్ టింగ్. 5 గ్రహాలు ఉన్న సౌర కుటుంబం. సౌర కుటుంబంలో భూమి మీద ఉంది. ఆ భూమికి 3 కూడా ఉంది. ఆ భూమికి 3 కూడా ఉంది. ఇది క్లూ. నాకు ఒక గన్ ఇస్తారా? అన్న ఆ భూమి దగ్గర బాల్ ఎక్కడుందో అనేది డైరెక్ట్ క్లూ. అసలు మీరు ఆలోచించట్లా అన్న. అదేనా క్లూ అన్న? సోలార్ సిస్టమ్, 5 గ్రహాలు. 5 గ్రహాల్లో భూమి, ఆ భూమికి ఒక 3 కూడా ఉంది. ఆ భూమి దగ్గర ఒక చిన్న క్లూ ఉంది, డైరెక్ట్ బాల్ దగ్గరికి ఉన్న క్లూ అది. అది ఇంకా మీ చిక్కులో ఉంది. నేను చెప్పాల్సింది చెప్పాను అన్న భూమి మూన్ అంట. అన్న అటు దోయండి. నాడు వేనన్నా మమ్మల్ని కాపీ పెడతాము. నేను ముందు వెళ్తున్నాను, మీరు నా వెనకాల వస్తున్నారు. మా ఇప్పుడు వరుసకు 3 క్లూలు తిప్పి చెప్పండి మా, వచ్చేస్తుంది. నేను చెప్తా ఉంటే నువ్వు ఆలోచిస్తావు. ఫస్ట్ క్లూ ఏంది మా? ఫస్ట్ అగ్వదిన్న దిగ్బంధనంలో అష్ట దిగ్బంధనం లోపల ఉందిరా, అది 8 కనిపెట్టేసాం. ఈ 8 కనిపెట్టారు. నెక్స్ట్ 5 గ్రహాలు ఉన్న సోలార్ సిస్టమ్, అదేం కనిపెట్టారు దానికి? నేనేమనుకుంటున్నా అంటే సోలార్ అంటున్నా, సన్ అయితే అది మామ, అది ఫిక్స్. ఎర్త్ ఎక్కడ ఉంది? సోలార్ థర్డ్ ఉంటుంది కదా ఎర్త్. అవును మూన్ అన్నాడే. సన్ను ఎర్త్ మూన్ మధ్యలో మూన్ ఎర్త్ లేదు. అదే ఇప్పుడు మేము కలిపి కరెక్టే కదా అయితే. ఏదా పైపుల గురించే అన్న? వీళ్ళు అసలు ఏం ఆలోచించట్లేదు అన్న. అన్న ఆలోచిస్తున్నాడా? ఇప్పుడు మేము ఆలోచింది కాదు. 5 గ్రహాలు మావా, దాంట్లో భూమి దగ్గర, ఆ భూమికి 3 ఉంది. 5 గ్రహాలు ఇయ్యమ్మా చూడా. షబ్బానా అలాగా మా ఏందా? ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా? మా ఇంకా అట్లా ఇంకెట్లా ఆలోచించామ్మా? 8 అయితే ఇదే బ్రో. 8 ఇదే అన్న. సోలార్ సిస్టమ్ 5 గ్రహాలు. మా అష్ట దిగ్బంధనం అని చెప్పారు. సోలార్ సిస్టమ్ 5 గ్రహాలు. నాకు తెలిస్తే కదా. మా సోలార్ సిస్టమ్ 5 గ్రహాలు అంటే దాని గురించి ఆలోచించండి. దానికి సంబంధించింది ఏందో చూడండి. 5 గ్రహాల్లో భూమి ఉంది. మా నాకు ఇసుగు వస్తుందా? వా పోనా వీడియో పక్కలోది అన్నా. అన్నా ఆలోచించన్నా. ఆలోచించన్నా. మా సోలార్ సిస్టమ్ అంటే ఏంది అసలు? సోలార్ సిస్టమ్ అనేది మన యూనివర్స్, సన్ చుట్టూ ఉండే తిరిగేవి ప్లానెట్స్ ఉంటాయి. ఆలోచించు. ఇక్కడ సన్ను ఏంది, ప్లానెట్లు ఏంది అన్న ఆలోచించు. సన్ పైన ఉన్నాడు అన్నా. మరీ అన్న సన్ అంటే దాని సన్ ఎందుకు ఇస్తా ఉన్నాం మేము? అయితే ఎండపడే దగ్గర బాల్ ఉందని చెప్తే బాల్ ఎత్తికేస్తారు మీరా? బొక్కలో ఉందా? మూడో క్లూ ఇచ్చా అన్నా. 3వ క్లూ ఇచ్చావా? అయ్యా వాళ్ళు చూడు పిలుస్తున్నారు. యో రాకేష్. క్లూని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక సోలార్ సిస్టమ్ కింద ఏముంటాయి? ఫస్ట్ సన్ ఉంటుంది మా పక్క వెళ్తారు. ఓకే అదే చెప్పాడు ఆయన కూడా. సన్ ఉంటుంది అన్నాడు. సన్ ఆడుందన్నా అంటే సన్ పైన ఉన్నాడు. భూమికి చంద్రుడు ఎందుకు ఉన్నాడు అంటే భూమి చంద్రుడు ఎట్టుంటాయో ఆ 2 అట్టున్నాయి. దాని చుట్టుపక్కల ఒక క్లూ ఉంటుంది. ఆ క్లూకి డైరెక్ట్ బాల్ కనిపిస్తుంది. ఫస్ట్ 5 గ్రహాలే కనిపించలేదు మా నాకు. నువ్వు భూమి చంద్రుడు అంటే నాకు ఏ నుంచి పట్టుకొస్తా. మా సరే అన్న ఇట్రా షేక్ అండి ఇవ్వండి. అన్న 5 గ్రహాలు ఎందుకు కనపడలేదు? 5 గ్రహాలు మాత్రమే ఉన్నాయన్న.
గ్రహాలు అయితే 5 ఉన్నాయి, ఒక్క భూమి ఇప్పుడు గ్రహాలు అంటే రౌండ్ గానే ఉన్నాయా? గ్రహాలు చెప్పరా ఇంకా దానిలో మనుషులు ఉన్నారా? నీళ్ళు ఉంటాయా 70% మొక్కలు? నేను సెకండ్ ఇచ్చారా శ్రీమాన్ అన్న కన్సెంట్ లేకుండా? మా ఎన్ని క్లూలు రా. టింగ్ టింగ్. గ్రహాలు చెట్లు. చంద్రుడు చిన్ని అదే మినీ చెట్లు లాగా అనుకోండి అంతే. దాంట్లో ఎందుకు ఛీ, వీళ్ళు క్లూ దాని దగ్గర క్లూ ఉందని చెప్పాం కదా, దాంట్లోనే పెట్టా ఎతకుంటానా అంటే వదలకుండా. యో వాడు చూడు అన్నా భూమి దగ్గర క్లూ ఉందన్నా. ఎన్రయ్యా క్లూ మీరా? అన్నా అప్పుడు దాని పక్కన భూమి ఏదో అవుతాయి. భూమి అంటే ఇది చూపిస్తున్నాడే ఆయన భూమి. డైరెక్ట్ క్లూ అన్నావు కదరా, ఏముందిరా? అన్నా ఎట్టుకు డైరెక్ట్ క్లూ, వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ క్లూ. వీళ్ళకి చంద్రుడు చూడు చూడు. వావ్ చంద్రుడు నైస్. ఇదే చంద్రుడు. జీవితం భూమి ఇది అన్న, దీని చుట్టుపక్కల క్లూ ఉందన్న. నువ్వు ఎందుకన్నా చంద్రుడు ఏదో ఒకట్లా మా భూమి అయితే. భూమి దొరికింది కదా, భూమి దొరికింది కదా. చప్పట్లు కొట్టండి. మళ్ళీ ఒకసారి క్లూ రిపీట్ చేయరు. చంద్రుడు మాల దగ్గర ఎటున్నారు? చూపి కంట్రోల్కి. కింద చూడు. మార్కి దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళే అనుకో, ఎక్కడో దగ్గర బాల్ కనిపిస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఆరో మార్క్ అనిపించలే ఇంకా, కాబట్టి మనం తెలియనట్టు అటు పోతా ఉన్నాం. ఓకే పోయి ఇటు అవుతాం. అన్న మీరు ఇంకా కనిపెట్టలేదు, వాళ్ళు దేని చూసిపోయారు అటు పక్క. ఆడు మాట్లాడుకుంటున్నారు. అన్న ఇక్కడే ఉన్నాడు అన్న. అన్న కూడా చూడలేదన్న. అన్న చూడలేదు, నిజంగా చూడలేదా? వాళ్ళు ఈ చెట్టు కాడి నుంచి అటు సైడ్ ఎందుకు పోయారు అనుకుంటున్నాం? అన్న ఈ చెట్టు కాడి నుంచి అటు డైరెక్షన్లోకి ఎందుకు పోయారు అనుకుంటున్నాం? వాళ్ళు ఈ డైరెక్షన్ లో బాగుంది, ఎందుకు పోయారు అనుకుంటున్నావు? అంటే అది కూడా చూడలే చంద్రుడు మావా అది. అన్న చంద్రుడు కాదన్నా, అదన్నా చంద్రుడు. అది చంద్రుడు, ఇది భూమయ్యా. ఈ భూమి దగ్గర ఒక క్లూ ఉందయ్యా. అది చంద్రుడు, ఇది భూమి అంటన్నా. అన్న మరి అంత చీపు దాచిపెట్టాం ప్లీజ్. ముందే చెప్పచ్చు కదరా, ఓకే చెప్పు. అది చంద్రుడు, ఇది భూమి అంటన్నా. అందుకే డైవర్ట్ చేసా ఆడికి. అదిగో కనిపెట్టేశారు. అన్న పనిష్మెంట్ చేయాలి. ఒక రౌండ్ అన్న ఒక్క రౌండ్ అన్న తిరగండి అన్న. పనిష్మెంట్ ఆడుకోవడం ఏంద్రా? మేము కానీ అడుగుంటే మేము పరిగెత్తాం. చెప్పాలి మా మీరు యాజ్ విన్నింగ్ టీమ్ గా. అక్కర్లేదురా, పర్లేదు, గెలవడం ఓడడం సహజం. ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. టీ